హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ముందుగాల మన ఛానల్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది. మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో తెలియజేయండి. మీ దోస్తులకి ఇంకా మీ కుటుంబ సభ్యులకి షేర్ చేసి సంతోషాన్ని పంచుకోండి. అయితే ఈ వీడియో కొంచెం కొత్త వెరైటీ వీడియో దోస్తులు. ఈ వీడియో సంగతి ఏంటంటే, మన లచ్చక్క ఒక ఫేక్ న్యూట్రిషనిస్ట్ అంటే గరే దోస్తులు, ఏమేమి తినాలి, ఎట్లెట్ల దొడ్డు అవుతారు, ఎట్లెట్ల బక్క అవుతారు, ఎట్లా ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు కదా, గా వాళ్ళే. కానీ మన లచ్చక్క ఫేక్ న్యూట్రిషనిస్ట్ అన్నమాట. అయితే నన్ను ఇంటర్వ్యూలు చేస్తారట ఇప్పుడు. అంటే ఇది ఒక పాడ్కాస్ట్ అనుకోండి. ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది దోస్తులు. ఈ ఫన్నీ వీడియోని చూసి మత్తు నవ్వుకోండి. పదండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ అండి, మన పాడ్కాస్ట్ కి వెల్కమ్. ఈరోజు మన ఇంటర్వ్యూకి విచ్చేస్తున్నారు లచ్చక్క గారు, ఫేమస్ ఫేక్ న్యూట్రిషనిస్ట్. నమస్తే లచ్చక్క గారు. నమస్తే పటకట్టుకు నమస్తే. ఏంటి పటకట్టుక? అదే పాడ్కాస్ట్. గదే పటకట్టు. సరే, మనం దీన్ని ఇంటర్వ్యూ అందాం. ఇంటర్వ్యూ అంటే కరెక్ట్ ఉంటది. ఏమో గివాళ రేపు ఏం చెప్తింటలేరు, అన్ని కొత్తవి పెడతాండ్రు. మంచి ఇంటర్వ్యూ అనుకోవచ్చు కదా, పటకట్టు ఎందుకు. అలాగే లచ్చక్క గారు, మన ఇంటర్వ్యూకి మీరు విచ్చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రేక్షకులందరికీ హలో చెప్పండి ఒకసారి. నమస్తే ప్రేక్షకులు. నేను ఇక్కడ నా టేబుల్ పైన ఒక ప్లేట్ ఫోర్క్ పెట్టాను. ఎందుకో మీకు తెలుసా అండి? లచ్చక్క ఫేమస్ ఫేక్ న్యూట్రిషనిస్ట్, అందుకే ప్లేటు స్పూన్ ఉన్నాయి అనుకుంటున్నారు కదా. కాదు, లచ్చక్కకి గంటకొకసారి అరగంటకొకసారి ఆకలిస్తుంది. అందుకే ప్లేట్ రెడీగా ఉంటుంది. ప్లేట్ ఉంటేనే ఇంటర్వ్యూకి వస్తానంది. అయ్యో, నా గురించి గంటగానం పొగుడుతాండ్రు. థ్యాంక్ యూ. ఓహో, మీకు ఇలా అర్థమైందా? చెప్పండి లచ్చక్క గారు, మీరు న్యూట్రిషనిస్ట్ కోర్సు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను చిన్నప్పటి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటానే ఉన్నా. అవునా, మరి మీకు సర్టిఫికేట్ ఎక్కడిచ్చారు? నాకు చిన్నప్పటి నుంచి మస్తు సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఎన్నంటే అన్ని సర్టిఫికేట్లు ఇస్తూనే ఉంటారు. నాకు తెలిసి మీకు వచ్చిన సర్టిఫికేట్స్ తిండి పోటీలో అనుకుంటాను. అయ్యో, మీరు ఊకే పోగొడుతున్నారు నన్ను, నాకు సిగ్గైతుంది. ఓకే, కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండి. లచ్చక్క గారు, ఇప్పటి నుంచి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఈ రౌండ్ క్వశ్చనింగ్ రౌండ్. అడుగుండ్రి. ఏ వంటలు ఎట్లా చేయాలి, ఎండ్లు ఉప్పు ఎంత వేయాలి, ఎండ్లు ఎంత కారం వేయాలి, అవన్నీ నేను మస్తు చెప్తా. కొంపదీసి మీరు వంటలక్క నుంచి న్యూట్రిషనిస్ట్ అయ్యారా? అంటే నాకు అసలు వంటలు చేసుడు తెలియదు. కానీ ఏ తిన్నా ఉప్పు ఎంతుంది, కారం ఎంతుంది, అవన్నీ కరెక్ట్ చెప్తా. అబ్బా, ఇంటర్వ్యూ మస్తు అయిపోయింది, నాకు ఆకలి అయితే అన్నట్టున్నది కదా. మీరు ఊకే తిండి గురించి మాట్లాడేసరికి నాకు ఆకలి అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్ విత్ లచ్చక్క, ఫేక్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ బ్యాక్. ఈ షోకి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది లచ్చక్క గారు? ఏమో అనుకున్నా కానీ తిండి మంచిగానే పెడతాండ్రులా. మీరు కూడా వచ్చి మంచిగా తినిపోండి, మంచిగా ఉంది ఇక్కడ ఫుడ్. అయ్యో లచ్చక్క గారు, ఇది ఒక ఇంటర్వ్యూ ఛానల్ అండి. ఇక్కడ తిండి పెట్టరు, ఇది హోటల్ కాదు. ఏందో అంటారు, నాకేం అర్థమైతలేదు. కానీ క్వశ్చన్లు అడుగుండ్రిగా, బాగా లేట్ అయితే మళ్ళీ ఆకలి అవుతుంది నాకు. ఓకే లచ్చక్క గారు, మీ స్లిమ్ సీక్రెట్ ఒకసారి చెప్తారా? అంటే మీరు ఇంత స్లిమ్గా ఉండడానికి గల కారణం? ఏమో, అందరు నన్ను గట్లనే అంటారు. ఏందో ఏమో, ఇంత స్లిమ్ ఎందుకుంటానో ఏమో. మీరు అలా ఏమో అంటే ఎలా చెప్పండి? మీరేం తింటారో చెప్పండి, మా ప్రేక్షకులు అది తినకుండా ఉంటారు. మీరు మరీ మొహమాట పడతాండ్రు కదా. ఇగో ఏం లేదు, ప్రొద్దున ఒక గంజడ అన్నం తింటా. ఓ అంతేనా? అంటే గంజడ అన్నంలకు ఒక కుండెడు పప్పు, కుండెడు సారు ఉండాలి. దాంట్లో కొన్ని పాపడాలు ఉండాలి నంచుకోవడానికి. వెరీ సింపుల్ డైట్ అండి. ఇంకా దాంట్లకు చికెన్ ముక్కలు, చేపల ముక్కలు,
అరకిలో అరకిలో ఉండాలి. అంటే అరకిలో చీప ముక్కలు, అరకిలో చికెన్ ముక్కలు. ఓన్లీ చేప ముక్కలు చికెన్ ముక్కలేనా? మటన్ ముక్కలు తినారా మీరు? మీరు మటన్ అస్సలు తినకుండ్రి, అంత కొలెస్ట్రాల్ వస్తుంది, దొడ్డు అవుతారు. నేను చెప్పిన డైట్ ఫాలో కాండ్రి. వావ్ సూపర్ లచ్చక్క, చాలా సింపుల్గా ఉంది మీ బ్రేక్ఫాస్ట్. అందులో పళ్ళు తినరా? ఇగో పండ్లంటే బ్రేక్ఫాస్ట్కి ముందే పొద్దున లేవంగానే ఇక ఎవ్వరు వంట చేయరు కదా. లేవంగానే ఏం చేయాలి, మనకు తినడానికి ఏమి ఉండవు కాబట్టి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఏమేమి పండ్లు ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక సేపు, ఒక పైనాపిల్, ఒక టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు, క్యారెట్లు, బీట్రూట్లు, అరటి పండ్లు, సీతాఫలకాయలు, ఏ కాయలు ఉంటే ఆ కాయలు. అవునా? అవన్నీ తినడానికి చాలా టైం పడుతుందిగా. అయ్యో నేను చెప్తున్నా ఇనుండ్రి. ఇవన్నీ తీసుకొని ఒక పెద్ద జార్లో వేసి గ్రైండ్ చేయాలి. అలా నీళ్లు కలపద్దిగా. చీ లచ్చక్క గారు, అది ఎలా తాగుతారు? టేస్ట్ సరిగా ఉండదుగా అన్ని ఫ్రూట్స్ కలిపితే. అందుకే అందులో ఇంత అరకిలో అంత చక్కెర పోయాలి. అప్పుడు కమ్మగా తీయగా ఉంటదిగా. అరకిలో చక్కెర, వింటున్నారుగా ప్రేక్షకులు? వినండి, మన లచ్చక్క తీసుకునే డైట్ మీరు అస్సలు తీసుకోకండి. ఇలాంటి ఫుడ్ తింటే ఎలా అవుతారో చూస్తున్నారుగా. మన ఫేక్ న్యూట్రిషనిస్ట్ గారు లచ్చక్క చెప్తున్నది ఇదే. ఏమి నన్ను మస్తు పొగుడుతాండ్రు కదా, అందుకే నేను గిడికి రానంట, నాకు సిగ్గైతాంది. అంతేనా? మార్నింగ్ ఫ్రూట్ జ్యూస్, బ్రేక్ఫాస్ట్లోకి అన్నం, పప్పు, సాంబార్, పాపడాలు, చికెన్, ఫిష్, అంతేనా మీ బ్రేక్ఫాస్ట్? అయ్యో గంతే అంటవేంది? పొద్దున మంచి మంచి తినాలి. అంటే ఓట్స్. ఓ వావ్, మీకు ఓట్స్ తినే అలవాటు కూడా ఉందా? అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఓట్స్ తింటారా? కాదు కాదు, గంజడు అన్నం, గుండెడు పప్పు, గుండెడు చారు తిన్నాకనే వేడి వేడి పాలు, అంటే ఉడుకుడుకాలే పాలు, ఉడుకుడుకు పాలల్లా ఓట్స్ పోసి ఇట్లా రుబ్బితే మెత్తగా పేస్ట్ లెక్క అవుతుంది. అట్లా పేస్ట్ లెక్క అయినాక అందులో బాదంలు, పిస్తాలు, ఫ్లక్సీడ్స్, ఇంకా నట్స్ అన్నీ వేసుకొని తినాలి. ఓ మీకు చాలా మంచి అలవాటు ఉంది. ఫ్లక్స్ సీడ్స్ అన్నారు, ఏంటవి? ఓ ఫ్లాక్స్ సీడ్సా? ఓకే ఓకే, కంటిన్యూ. అయితే నాకు అప్పుడప్పుడు అవి కొంచెం నవ్వులుడు కష్టం ఉంటుంది. దాన్ని కూడా ఏం చేస్తా అంటే గ్రైండర్ జార్లో పోసి గిర్రమని తిప్పుతా. తిరగకపోతే ఇంకిన్ని పాలు పోయాలి, లీటర్ పాలు పోసుకోవచ్చు మనం, తాగాలి. వావ్ సూపర్ లచ్చక్క గారు, సూపర్, చాలా బాగుంది డైట్. ప్రేక్షకులు వింటున్నారుగా, అస్సలు పాటించకండి. మరి మీరు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తారు? అంటే ఇవి తిన్నాక బాగా ఎగరద్దు, ఎగురితే కడుపు నొత్తది. ఏం చేయాలంటే కొంచెంసేపు బండాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చిన్న నాప్ తీసుకుంటారా? ఎంతసేపు? అంటే చిన్న నాపులు కాదు, ఓ గంట 2-3 గంటలు వండాలి. 2-3 గంటలు వంటనే తిన్న తరుగుతుంది. ఓ మై గాడ్ లచ్చక్క గారు, ఓకే అండి, నా వల్ల కావట్లేదు, అంటే నాకు కొంచెం బ్రేక్ కావాలి. అబ్బా నేను కూడా గదే అడుగుదాం అనుకుంటున్నా. నాకేమో మస్తు ఆకలి అవుతుంది, దాని కోసం అడిగితివి, చెప్పి మొత్తం నా ఎనర్జీ అంతా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకో విషయం అండోయ్, మన ఫేమస్ ఫేక్ న్యూట్రిషనిస్ట్ లచ్చక్కని మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్లో మనం క్వశ్చన్స్ అడుగుదాం. వాటికి మంచి మంచి ఆన్సర్లు ఇస్తా చూడుండ్రి మీరే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అబ్బా నాకు ఇంటర్వ్యూకి అత్తే మస్తు సిగ్గు అవుతుంది.